దయ్యాల గురించి, పిశాచుల గురించి ఎవరికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ వీడియో వాళ్ళు తప్పకుండా చూడాలి. కానీ అదే విధంగా ఈ గౌరవ్ తివారీ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రపంచంలోనే ఎక్కువగా దయ్యాలు ఉండే దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశంలోనే. ఇవి ఎక్కువ మొత్తంలో మూఢనమ్మకాలే. అసలు దయ్యాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎవరు లేకుండే. అట్లాంటి సమయంలో మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక వ్యక్తి దయ్యాలు పట్టుకుందామనే ఆలోచన వచ్చింది. అంటే మీరు అనుకున్నట్టు మాంత్రికులు, తాంత్రికులు కాదు. ఇతను సైంటిఫిక్ గా దయ్యాలు ఎలా పడదాము అని ఆలోచన చేశాడు. అంతలోనే కొంతకాలం గడిచింది. తను పై చదువుల కోసం ఈ గౌరవ్ తివారీ అనే వ్యక్తి అమెరికాకు వెళ్ళాడు. సైంటిఫిక్ గా ఎన్నో గ్యాడ్జెట్స్ తో దయ్యాలు పట్టుకోవడం చూసి తను ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తనకు మనం ఎందుకు నేర్చుకోవద్దు ఇలా పట్టడం అని వాళ్ళతో కలిసి ఏదైతే దయ్యాలు పట్టుకుంటున్నారో నేర్చుకున్నాడు. అసలు దయ్యాలు ఉన్నాయా లేవా అనే విషయం ఈయనకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. కానీ మొత్తంగా అతను అక్కడ అమెరికాలో ఆ దయ్యాలు పట్టే ఎక్విప్మెంట్స్ తో అంతా నేర్చుకున్నాడు. మొత్తం మీదగా ఈ గౌరవ్ తివారీకి దయ్యాలతో మాట్లాడదాం, దయ్యాలతో ఎలా ఉంటుందో అనే ఒక ఆలోచనతో చాలా ఇంట్రెస్ట్ తో ఈ వ్యక్తి వెళ్ళాడు. అంతలోనే మొత్తం మీదగా అమెరికాలో ఈ కోర్స్ మొత్తం నేర్చుకున్నాడు. అదే విధంగా సైంటిఫిక్ గా తన గాడ్జెట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇండియాకి తీసుకొచ్చాడు. మొట్టమొదటిసారిగా ఇండియాకు తెచ్చిన గౌరవ్ తివారీ అనే వ్యక్తి ఇండియాకు దయ్యాలు పట్టుకునే గాడ్జెట్స్ తో ఇండియాకు వచ్చాడు. అయితే ఇతను గౌరవ్ తివారీ అనే వ్యక్తి ఇండియాకు వచ్చి దయ్యాలతో ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము సాల్వ్ చేస్తామని ఒక ఆఫీస్ ని తెరిచారు. అయితే ఈయనకు చాలా కేసెస్ వచ్చాయి. అలాగే ఇక్కడ తన కంపెనీలో చాలా మందిని జాయిన్ చేసుకున్నాడు. అందరికి తను ఎలా ఉంటుంది ఇంకా తను అంతా నేర్పించాడు. అదే విధంగా ఇలా ముందుకు పోతూ ఉండగా ఒకరోజు ప్రశాంతంగా పడుకున్నాడు. అప్పుడు ఈ గౌరవ్ తివారీ అనే వ్యక్తి మెల్లిగా బాత్రూమ్ లోకి సౌండ్ వచ్చినట్లు వినిపించింది. అప్పుడు ఈ గౌరవ్ తివారీ తను అనుకోకుండానే ఆ బాత్రూమ్ లోకి వెళ్ళాడు. అక్కడ తన ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా భోంచేస్తున్నారు. ఒక్కసారిగా గట్టిగా శబ్దాలు మొదలయ్యాయి. ఆ బాత్రూమ్ నుంచి ఈ గౌరవ్ తివారీ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ బాత్రూమ్ దగ్గరలో ఉన్న తలుపును పగలగొట్టుకొని వెళ్ళి చూడగా అప్పుడు ఆ గౌరవ్ తివారీ అనే వ్యక్తి ఉరేసుకొని చనిపోయాడు. అయితే ఇక్కడ ఈ విషయం ఎప్పుడు జరిగిందంటే 17 జూలై 2016 లో ఈ సంఘటన జరిగింది. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయింది. అయితే ఈ గౌరవ్ తివారీ ఊరేసుకొని చనిపోయాడు కదా. ఈ గౌరవ్ తివారీ అనే వ్యక్తిపై మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి పోలీస్ వారు చెప్పిన విధానం ఏదైనా ఉందంటే ఇతను ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందిలో ఉన్నాడు. అసలు ఏం చెయ్యాలో తెలియక ఇలా ఊరేసుకొని చనిపోయాడని కొట్టివేశాడు. కానీ ఇతని ఫ్యామిలీ కానీ మరియు వీళ్ళ కంపెనీలో ఎంప్లాయీస్ మాత్రం ఏం చెప్తున్నారంటే ఇతను ఏ కేసులో వెళ్ళినా దయ్యాలతో మాట్లాడేటప్పుడు లాస్ట్ లో ఒక విషయం చెప్పేవాడంట. మీకు ఏవైనా సమస్య ఉంటే నా దగ్గరికి రండి, నేను ఏ విధంగానైనా మీకు సహాయపడగలనా అనే విషయాన్ని చెప్పేవాడంట. ఆ విషయం చెప్పే ముందు
అందరూ ఆశ్చర్యంగా చూసేవాళ్ళంట. కానీ ఎప్పుడు తనకు ఏం చెప్పలేరంట. అయితే ఈ గౌరవ్ తివారీ అనే వ్యక్తి ఒకరోజు నైట్ లో ఫోన్ కాల్ వచ్చిందంట. అర్జెంట్ గా మా కూతురుకి దయ్యం పట్టుకుంది, మీరు ఏ విధంగానైనా మమ్మల్ని సాయం చేస్తారా, మీరు అర్జెంట్ ఇక్కడికి రాండి అని తను ఒక ఫోన్ కాల్ నైట్ లో వచ్చేసరికి వాళ్ళ టీమ్మేట్స్ తో అందరు కలిసి ఆ ఏదైతే ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళారంట. ఆ పాప మాత్రం చాలా గట్టిగా అరుస్తూ అరుస్తూ ఏడుస్తూ ఉన్నదంట. అప్పుడు ఈ గౌరవ్ తివారీ వెళ్ళేసరికి ఈ ఏదైతే పాప గట్టిగా ఏడుస్తూ ఉందో ఆ పాప ఒకసారిగా గట్టిగా నవ్వడం మొదలు పెట్టిందంట. ఎందుకంటే ఈ గౌరవ్ తివారీ ఒకసారిగా సడన్ గా కనిపించాడు. ఈ గౌరవ్ తివారీ అడిగాడంట, ఎందుకు ఇలా గట్టిగా నవ్వుతున్నావని. అప్పుడు ఆ పాప చెప్పిన ఆన్సర్ మీరు వింటే షాక్ కావాల్సింది. నాకే కాదు, ఈ రూమ్ లో ఎంత మంది ఉన్నారో అంతమందికి మీరు తెలుసు అంటే అప్పుడు ఆ గౌరవ్ తివారీ సడన్ గా డిప్రెషన్ లోకి వెళ్ళాడంట. వాళ్ళ టీమ్మేట్స్ మొత్తం తను ఓదార్చారంట. కానీ గౌరవ్ తివారీ మొత్తం సడన్ గా డిప్రెషన్ లోకి వెళ్ళాడంట. తర్వాత రోజు నైట్ పడుకున్న తర్వాత తను ఆ రోజే చనిపోవడం జరిగిందంట. అసలు గౌరవ్ తివారీ ఒక కంపెనీ మొదలుపెట్టి తను ఇలా చనిపోయాడంటే అసలు చాలా బాధ. మీరు ఈ గౌరవ్ తివారీ అనే వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.